స్ప్రౌట్స్ నెట్వర్క్లో న్యూ అప్డేట్ వచ్చింది. గోల్డ్ మెంబర్షిప్ అనేది నేనైతే గోల్డ్ మెంబర్షిప్ తీసుకున్నాను. దానివల్ల యూజ్ ఏంటంటే ఇక్కడ మీరు సింపుల్గా చూసేవచ్చు. మ్యాక్సిమం బూస్ట్ అంటే ఇక్కడ చూడండి, మీరు డైలీ 1 అవర్కి లేచి బూస్ట్ చేసేవాళ్ళు ఉంటారు కదా, చేసే అవసరం అయితే ఉంటుంది. 13 బూస్ట్ వచ్చేస్తుంది ఒకసారి. 13.7500 స్పోర్ట్స్ వస్తుంది అవర్కి. ఇప్పుడు సింపుల్గా డైలీ ఓపెన్ చేసి ట్యాప్ చేస్తే చాలు. 13.7500 ఇంటూ 24 అవర్స్ ఈక్వల్ 330. 330 ఇంటూ 365 ఈక్వల్ టు 1,20,000 వస్తుంది 1 ఇయర్కి. ఇప్పుడైతే 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ అయితే వచ్చింది కదా, 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ తీసుకోవటం అయితే బెటరే. నార్మల్గా అయితే డైలీ వచ్చేది జనరేట్ అయ్యేది 0.5 జనరేట్ అయ్యేది పర్ అవర్కి. ఇంటూ 24 అవర్స్ ఈక్వల్ టు డైలీ 12 వస్తాయి. మీరు 365 డేస్ ఎర్న్ చేసినా కానీ 4,000 వస్తాయి. ఇందాక చూసారు కదా, 1,20,000 వస్తుంది. గోల్డ్ మెంబర్షిప్ తీసుకోవడం అయితే బెటర్. అంటే రెఫర్స్ లేని వాళ్ళు ఉంటారు కదా, రెఫర్స్ లేని వాళ్ళ వరకు అయితే 0.5 వస్తుంది. అందువల్ల రెఫర్స్ లేని వాళ్ళు అయితే పక్క గోల్డ్ మెంబర్షిప్ తీసుకోవడం వల్ల అయితే మీకు ప్రాఫిట్ వస్తుంది. అట్లీస్ట్ 1,25,000 ఇంటూ వాడు అట్లీస్ట్ 0.25కి లిస్టింగ్ ఇచ్చినా కానీ 30,000 వస్తుంది మనకి ప్రాఫిట్ అనేది. గోల్డ్ మెంబర్షిప్ తీసుకోవడం అనేది బెటర్. నేను ఆల్రెడీ అయితే తీసుకున్నాను చూడండి. మళ్ళీ దీంట్లో స్ట్రీక్స్ కూడా రీస్టోర్ అవుతాయి. 1 మంత్కి 1 రీస్టోర్ అవుతుంది. ఆల్రెడీ నా స్ట్రీక్స్ 27 ఉన్నాయి. 1 రీస్టోర్ ఈస్ అవైలబుల్ అని వచ్చింది. దిస్ ఈజ్ ద న్యూ అప్డేట్. అండ్ మై కలెక్షన్, బ్యాడ్జెస్ కలెక్షన్ చూడండి, ఒకసారి చూపిస్తాను. దీస్ ఆర్ మై బ్యాడ్జెస్. ఇప్పుడైతే హాలోవింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నార్మల్గా హాలోవింగ్ అనేది 1K అలా 1K 10K 1000K అలా వచ్చింది. ఇప్పుడైతే రీచ్ అయితే 0.5కి వచ్చింది. అంటే 100K డౌన్లోడ్ చేశారని అర్థం. ఇప్పుడైనా స్టార్ట్ చేసి ఎర్న్ చేస్తే పక్క ప్రాఫిట్ అయితే వస్తుంది. రాబోయే కాలంలో అయితే ఇంకా పడిపోతుంది.